వికసించి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఈరోజు అపాయింట్మెంట్స్ అన్ని రేపటికి ఫిక్స్ చేయి. ఓకే? ఓకే సార్. I got it. I got the file, sir. Shall I leave? Okay. Thank you, sir. కి బ్రాంది కాదురా, నికోలాస్కి. నాకేం తెలుసు? నెక్స్ట్ పేరు రాసుకో. నీ అబ్బా. బూతులు కాదురా నాయన, అది కూడా పేరే. నియాబా వ్లాదిమిర్. వచ్చేది పాములు జెర్రీలు కాదురా, రెస్పెక్టెడ్ రష్యన్ డెలిగేట్స్. డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళు, నేమ్ బోర్డు పట్టుకుని నుంచో. వాళ్లే ఫ్లైట్ దిగి తిన్నగా నీ దగ్గరకు వచ్చి కార్ ఎక్కుతారు. డైరెక్ట్ గా ఆఫీస్కి తీసుకొచ్చే. ఓకే? ఆ డెలిగేట్స్ పేర్లేంటి మేడం మరీ డేంజరస్ గా ఉన్నాయి? నేను బూతులు తిడుతున్నా అనుకుని డ్రైవర్ ఫీల్ అవుతున్నాడు. I can't believe it, Chende. I can't digest. మీరన్నది రైట్ చేయండి. దాన్ని అలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు అది నా ప్లేస్ ని ఆక్యుపై చేస్తుంది. I shall never ever take it. యాంగర్ నాట్ గుడ్ మీరా మేడం. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అవును, ఆఫీస్ నుంచి బయటికి పంపించేయాలంటే ఆర్యవర్ధన్ సార్కి ఈక్వల్ గా ఉన్న వాళ్ళతోనే అది సాధ్యం అవుతుంది. You mean Aryavardhan sir brother Neeraj? వావ్, ఫ్యాంటాస్టిక్, మార్వెలస్. జనరల్గా ఈ నీరజ్ని కలవడం అంత ఈజీ కాదు. బట్ నాకు మీ ప్రపోజల్ నచ్చింది కాబట్టి వెంటనే మీకు అపాయింట్మెంట్ ఇచ్చాను. చెప్పండి, వాట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్? ఆల్రెడీ ఫోన్లో చెప్పాం కదా సార్, అదే ఫైనల్ రేటు. అంతకు మించి తగ్గించడం కష్టం సార్. Wait a second. థ్యాంక్ యూ సార్. త్వరలో మీకు అసెంబ్లీ హ్యాండ్ ఓవర్ చేస్తాం సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మీరా. అమ్మాయిని అపాయింట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి సార్ షెడ్యూల్ చూస్తోంది. ఆర్య సార్ ని మీట్ అవ్వాలంటే ఆ అమ్మాయి పర్మిషన్ కావాలి. వాట్ ద హెల్? నా అన్నయ్యని కలవడానికి నేను వేరే వాళ్ళ పర్మిషన్ అడగాల? సారీ సార్, బట్ పర్మిషన్ కంపల్సరీ. ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా మీరు ఆర్య సార్ ని కలవలేరు. నేను ఇప్పుడే అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను. మిస్ అను, యు ఆర్ ఫినిష్డ్. అను, బయటికి వెళ్ళి కాల్ అటెండ్ చేయి. సార్ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారని చెప్పు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరు కాల్ చేసినా సరే మీటింగ్ అయ్యాకే సార్ మాట్లాడతారని చెప్పు.
మీటింగ్ ముగిసే వరకు ఎవ్వరిని లోపలికి పంపించొద్దు. అండర్స్టాండ్? గో. సార్, తను అనురాధ, కొత్తగా వచ్చిన అమ్మాయి. ఐ డోంట్ కేర్. ఎస్ సార్, ఐ అండర్స్టాండ్. బట్ తనకి మీరెవరో తెలీదు. నేనెవరో తెలియనప్పుడు ఈ ఆఫీస్లో తనకేం పని? హే, యు గెట్ అవుట్. యు ఆర్ ఫైర్డ్. కమిషనర్కి ఫోన్ చేసి నేను పర్సనల్గా చెప్పానని చెప్పు. మేక్ ఇట్ ఫాస్ట్. షూర్ సార్. నీరజ్, అనే కరెక్ట్ టైంకి డీల్ మన దగ్గరకు వచ్చింది. ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. చీఫ్ మినిస్టర్ కొత్త అసెంబ్లీ కట్టాలని పాత అసెంబ్లీని మనకు అమ్మేశారు. సి నీరజ్, గవర్నమెంట్ కొత్త అసెంబ్లీని కట్టాలనుకున్నా పాత అసెంబ్లీ అమ్మడం కుదరదు. బికాస్ ఇట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. కానీ అన్నయ్య, అందరూ నన్ను మోసం చేస్తున్నారు. ఇకపై నేను అమాయకంగా ఉండకూడదు, స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇందాక బయట ఆ అమ్మాయితో ఉన్నట్టుండాలి. ఏ అమ్మాయి? అదో అధిక ప్రసంగనయ్య. నాకే ఎదురు సమాధానం చెప్పింది. నన్నే లోపలికి రావద్దు అంటుంది. నన్ను ఆపడానికి తనెవరన్నయ్య? ఎవరిని నాపింది? ఎవరో అరవిందో అనురాధ, పేరు సరిగా గుర్తులేదు. బట్ ఆ పొగరుబోతికి తగిన శాస్తి చేశాను. ఐ ఫైర్డ్ హర్. గెట్ అవుట్ అని చెప్పాను. పండుగ వస్తుంది, త్వరగా పంపించండి అని ఆవిడ పదే పదే ఫోన్ చేసి చెప్పారు. త్వరగా తీసుకెళ్ళిద్దు. ఇస్తానులే గాని బాబాయ్, సిటీలో ఇన్ని షాపులున్నగా ఆవిడ మన షాప్లోనే చీరలు ఎందుకు కొంటారు? రాజనందిని చీరలరా ఇవి. నేను ఈ షాప్కి ఓనర్గా ఉన్నప్పటి నుంచి ఆవిడ ఇక్కడే కొంటున్నారు. ఆవిడకి మన షాప్ అన్నా, ఈ రాజనందిని చీరలన్నా ఎంతో ఇష్టం. కొత్త స్టాక్ వచ్చింది, డిజైన్స్ చాలా బాగున్నాయి. ఇన్నాళ్ళు అను కాలేజీకి వెళ్తుందని చీరలు కొనలేదు. ఇప్పుడు జాబ్ చేస్తూ కష్టపడుతుంది. వచ్చే పండక్కైనా అనుకి ఇలాంటి మంచి చీర కొనాలరా. అది కాదే. ఇంకేం చెప్పుకో, అనుకి చీర కొనాల్సిందే. తప్పుకో. పద్దు, అయ్యో పద్దు, నా మాట వినవే. పద్దు చెప్పరా. సుబ్బు, ఈ చీర ఎట్టుండది? ఇది 6,750 రూపాయలే. బాగుందా అని అడిగితే ధర చెప్తుండవేంది? ఈ చీర ఎంత అని అడగలే నిన్ను. తప్పుకో. ఇదిగో, ఈ చీర ఎంత? ఇదిగో, ఇది మొదటి కంతు. మీ ఓనర్కి ఇవ్వు. ఈ డబ్బులు ఎక్కడవే? జాగింగ్ బోనస్. జాగింగ్ బోన్? ఓ, జాయినింగ్ బోనసా? ఇవి ఆసుపత్రి ఖర్చులు ఉంచుకుందాం అనుకున్నాం కదే. మనకి ఇప్పుడు ఏ రోగం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళాలి?
పండగ వస్తోంది. అను ఈ చీర కట్టుకుంటే చూడాలనుంది. ఇవ్వో. ఆ, ఆ, నువ్వే ఇవ్వు పద్దు. అయ్యో, డబ్బులు ఇవ్వడానికి కూడా మొహమాటమేనా? ఇదిగో మొదటి నెలకంతూ 1000 రూపాయలు తీసుకోండి. సరే, దయా జాలి లేకుండా జాబ్ నుంచి తీసేస్తాడు. మిమ్మల్ని తీసేయలేదు కదా? అయ్యో, తీసేశారా? మరి ఈ విషయం ఆర్య సార్తో చెప్పారా మేడం? చెప్పాలి మేడం. సారు కాన్ఫరెన్స్ రూమ్ లోనే ఉన్నారు. వెళ్ళి మాట్లాడండి మేడం. రండి మేడం, ఇలాంటి విషయాలు అస్సలు ఆలస్యం చేయకూడదు. రండి. రజనీ, ఇది కేవలం శాంపిల్ చీర మాత్రమే. అసలు చీర నువ్వు చెప్పిన అమీర్పేటలో కాదు, పంజగుట్టలో ఇంకా పెద్ద షాపింగ్ మాలులో అనుకుంటానందులే. ఉద్యోగం చేస్తుంది కదా, దుడ్లకేం కొదవలేదు. నో ప్రాబ్లం అని మీ అన్నయ్యతో చెప్పు. సినిమా అయిపోయింది అది. ఇంకా మీరందరూ మేమే కొంపలకు పోండి. పోండి 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 పోండి. ఇది మామూలు సీరంట, దీని పని చెప్తాను. వెల్, నువ్వు ఈ ఆఫీస్లో అడుగుపెట్టిన రోజే 4 days కి మించి ఉండవనుకున్నాను. బట్ యు ఆర్ టూ ఫాస్ట్. 3 రోజుల్లోనే నీ కథ ముగిసిపోయింది. స్టాప్ క్రయింగ్ అను. చిన్నపిల్లల ఏడుస్తావేంటి? కాస్త ప్రొఫెషనలిజం నేర్చుకో. ముందా ఏడు పాపం ఇరిటేటింగ్ గా ఉంది. ఇంకా ఏమైనా చెప్పాలా? ఈ ఫోన్ ని ఆర్యవర్ధన్ సార్కి ఇవ్వండి మేడం. వచ్చా అని అడగడం తప్పు చండే. ఈ తప్పు చేసింది ఇంకో తప్పు గురించి మాట్లాడడానికి. ఏంటో చెప్పు. ఈ కంపెనీని డబ్బులు సంపాదించి పెట్టే కల్పవృక్షంలా కష్టపడి పెంచావు. ఆ వృక్షం చుట్టూ కలుపు మొక్కలు మొలుచుకొస్తున్నాయి. వాటిని నిర్దాక్షిణ్యంగా పీకి పారేయకపోతే ఆ చెట్టుకి నష్టం, దాన్ని పెంచిన నీకు నష్టం. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీరజ్. ప్రేమ మధురమే గత జన్మలో ప్రతి జ్ఞాపకం నన్ను నీలో కలిపెనా గుండె లోతులో పండు వెన్నెలే వెండి వానై కురిసెనా. కొత్తగా వచ్చిన అమ్మాయి ఇక్కడ ఇంకా అలవాటు పడలేదు. బయటికి వెళ్ళిపోయినా ఎక్కడో చోట అలవాటు పడుతుంది. చండే, వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ముఖ్య ఉద్దేశం నీకు తెలుసు. నమ్మకం. ఆ నమ్మకం అనే 3 అక్షరాలతోనే ఈ కంపెనీ పుట్టింది, పెరిగింది, పెద్దదయింది. మనల్ని నమ్మిన వాళ్లే ఈ కంపెనీకి వస్తారు. ఈ కంపెనీ వాళ్లకు అండగా ఉంటుందని నమ్ముతారు. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి గాని
చెడగొట్టుకోకూడదు జెండే. కానీ ఆలస్యం అయిపోయింది. అను తరఫున మీరా ఇచ్చిన అపాలజీ లెటర్ని నీరజ్ యాక్సెప్ట్ చేయలేదు. ఎట్టుంది, బాగుండదా? బ్రహ్మాండంగా ఉంది కదా బుజ్జమ్మా. జున్ను అంటే నీకు ఇష్టమని మార్కెట్ అంతా తిరిగి మంచి జున్ను తీసుకొచ్చాను. అను, జున్నంటే నీకెందుకంత ఇష్టమో తెలిసినా? మీ నాయనకు కూడా ఇష్టం కాబట్టి మీ నాయన రుచులే నీకు అబ్బినాయి. నువ్వు వచ్చాక నీతో కలిసి తింటానని మీ నాయన కొంచెం కూడా ముట్టలేదు. ఇద్దరు కలిసి తినండి. ఇందా. ఏంటి బుజ్జమ్మా ఇది? నీకోసం నేను జున్ను తీసుకొచ్చినట్టు కొంపదీసి నువ్వు మా కోసం ఏమైనా తీసుకొచ్చావా ఏంటి? ఏంటి? నువ్వు తింటే మేము తిన్నట్టే పద్దు. చాలే సంబడం. ఇందా అమ్మి, ఇది నువ్వు తిను. నువ్వు నాతో రా. ఏంటే? ఆఫీస్లోంచి పంపించేశారు. నెల నెల నాకు శాలరీ వస్తుందని, మా చిన్న చిన్న అవసరాలన్నీ తీరుతాయని అమ్మ నాన్న ఎంతో ఆశతో ఉన్నారు. వాళ్ళ ఆశలన్నీ తల్లకిందులు చేశాను. ఏం చెయ్యాలో తోచట్లేదు రమ్య. నీ సమస్యకి ఒకే ఒక సొల్యూషన్ అను. వెంటనే నువ్వు వేరే జాబ్ వెతుక్కోవడం. వేరే జాబా? ఇప్పటికిప్పుడు వేరే జాబ్ అంటే మళ్ళీ నువ్వు మర్చిపోయి వెళ్తే నీకు డబ్బా ఇవ్వడానికి అను కాలేజీకి వెళ్ళలే, ఆఫీస్కి వెళ్తుండది. అమ్మా, నాకు లంచ్ బాక్స్ వద్దు. అయిపోయింది, ఇచ్చేస్తుండా. వద్దమ్మా, ఆఫీస్లో నాకు లంచ్ పెడతారు. ఓ, మా షాప్ లో పెట్టినట్టు నీకు కూడా ఆఫీసులో అన్నం పెడుతున్నారా బుజ్జమ్మా? యో సుబ్బు, దేంతో పోలుస్తుండవో? నీ అంగడికి అను ఆఫీస్కి ఏమైనా సంబంధం ఉండదా? మీ ఓనర్ గురించి మాకు చెప్తుండావా? పిల్లికి కూడా బిచ్చమేని పీనాసి ఎదవా. అడుక్కు తినేవాళ్ళ బొచ్చల్లో చిల్లరేరుకునే అంట్ల. నీ కూతుర్నైతే సంతోషంగా సాగనంపావు, మరి నాకు బై చెప్పవా? అదొక్కటే తక్కువ. ఓ సుబ్బు, అన్నం డబ్బా ఎత్తుకోకుండా పోతున్నావేంది? ఆలి మీద అలగచ్చు గాని అన్నం మీద అలిగితే నీలిగేది నువ్వే. తీసుకో. అంతేగాని నాకు బై చెప్పావు అన్నమాట. అమ్మి పుట్టక ముందు నుంచి చెప్తుండాను, ఇప్పుడు తనీగా చెప్పాలనా? సర్లే, బాయ్. బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రతిదీ పక్కాగా క్లియర్గా ఉండాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యస్ సార్, ఏ తప్పు లేకుండా ఫైల్ చేస్తాను. గుడ్ సార్, ఈ ప్రాజెక్ట్ బక్స్ లో ఒక పీపీటీ రెడీ చేశాను. మీరు అంటే ఓకే, యూ డూ వన్ థింగ్, డిస్కస్ విత్ మీరా. దాన్ని ఫాలో చేయి. ఓకే సార్, ఆ వైజాగ్ ఇష్యూ గురించి అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. చూడండి సార్, ఆ యూకే క్లయింట్స్ హే అను, ఎలా ఉన్నావు? ఆర్య సార్ ఉన్నారా స్వప్న? సార్ ఆఫీస్లోనే ఉన్నారు. నేను సార్కి కాల్ చేస్తే అటెండ్ చేయట్లేదు స్వప్న, కట్ చేస్తున్నారు. సార్ బిజీగా ఉన్నారేమో, కాన్ఫరెన్స్ లో ఉన్నారు. నీకో విషయం చెప్పనా? ఈరోజు సార్ నీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినా నీరజ్ సార్ ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే దానికి ఆర్యన్ సార్ అడ్డు చెప్పరు. నీకు ఈ ఆఫీస్ గురించి సరిగ్గా తెలీదను.
సరే అను, నాకు పనుంది, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. వికసించి నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. ఏం తప్పు చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు గణపయ్య? ఎందుకు ఇలాంటి పరీక్ష పెట్టావు? దేవుడంటే సాయమని, నమ్మకమే దేవుడని నాన్న చెప్పారు. నాకు సాయం చేయి గణపయ్య, నేను నిన్నే నమ్ముకున్నాను. అమ్మ నాన్నే నీకు ప్రపంచం కదా, అందుకే కదా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేశావు. అందుకే నువ్వంటే నాకు ఇష్టం గణపయ్యా. నీలాగే నాకు కూడా అమ్మ నాన్నే ప్రపంచం, వాళ్ళే నా సర్వస్వం. యో సుబ్బు, ఒక ఫోన్ చేయడానికి ఏంది ఇంతసేపు చేస్తాడావు? ఫోన్ కలవట్లేదే, నేనేం చేయను? శివరాఖరికి ఫోన్లు కూడా నీ మాట వింటలేదన్నమాట. ఇటీ యో సుబ్రహ్మణ్యం, నిజం చెప్పు, ఇందులో దుడ్లున్నాయా లేదా? నా ఫోన్లో బ్యాలెన్స్ ఉందే, బుజ్జమ్మ ఫోన్లోనే బ్యాటరీ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తావు, ఏ పని సరిగ్గా చెయ్యు. ఇందా అక్కడ బ్యాటరీ అయిపోతే నేనేం చేయనే? హలో, నేను ఆర్యవర్ధన్ మాట్లాడుతున్నాను. సార్ నమస్తే. నమస్తే. అను ఇంట్లో ఉందా? అను ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు సార్. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వచ్చాక అనుకి ఏమైనా చెప్పంటారా సార్? లేదు, నేనే అనుకు ట్రై చేస్తాను. ఓకే, బాయ్. సరే సార్, గుడ్ నైట్ సార్. ఎవరు సుబ్బు? ఆర్యవర్ధన్ సార్. ఖచ్చితంగా జవాబు చెప్తాడు. కానీ సార్, నీరజ్ సార్. అవన్నీ నేను చూసుకుంటాను. మార్నింగ్ నువ్వు ఆఫీస్కి వచ్చేసి. అను, ఐ ట్రస్ట్ యూ. డు యూ ట్రస్ట్ మీ? ఎస్ సార్, ఐ ట్రస్ట్ యూ. ఓకే, సీ యూ టుమారో. నాకు తెలుసు గణపయ్య, నువ్వు నాకు సహాయం చేస్తావని. థ్యాంక్ యూ గణపయ్య, థ్యాంక్ యూ సో మచ్.
ఆర్య సార్ వెనక్కి తిరిగి చూడాలి. ప్లీజ్ చూడాలి. పోయి ఎతికి తీసుకురా. బుద్ధి లేకపోతే సరి. అమ్మి ఇంకా ఇంటికి రాలేదు. ఏడుందో ఏమో. నాకు బీపీ తెప్పించకుండా అంగీ తగిలించుకుని అన్నుని ఎతికి తీసుకురా, లేకపోతే నువ్వు కూడా ఇంటికి రా. మాకు అమ్మా నేను వచ్చేసా. అను ఏంటి బుజ్జమ్మా ఇంత లేట్ అయింది? ఇప్పటిదాకా ఏడకపోయినావే? 8:30 అవుతోంది. నువ్వు ఇంకా ఇంటికి రాలేదని నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీ నాయనేమో ఇల్లు వదిలి కదలటం లేదు. పద్దు బుజ్జమ్మ వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు లొడలోడ వాగుతావు? ఏంది నాది వాగుడా? ఆఫీస్ అవగానే గుడికెళ్ళాను. గుళ్ళో లేట్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అంతే. గుడికెళ్ళిండావా? ఎందుకే? ఒక్క నిమిషం అమ్మా, రమ్య ఇంటికెళ్ళొస్తాను. అను అను ఏంది సుబ్బు ఇది? ఏం అడిగినా తప్పించుకుంటాది. నేనంటే అసలు భయం భక్తి రెండూ లేకుండా పోయినాయి. ఆ రెండు నేనంటే కూడా నీకు లేవుగా. ఏంది? కోపంలో నువ్వు చాలా అందంగా ఉంటావు పద్దు. నా చేతిలో స్వీట్స్, నీ జల్లో మల్లెపూలు, సూపర్ కాంబినేషన్ కదూ. సుబ్బు చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరీ హాయ్, గుండెల్ని గుల్లా చేసి జారకే. అయ్యో ఆర్యవర్ధన్ సార్ వచ్చారే. ఆర్యవర్ధన్ సార్ అవునా? అను ఈ రోజు ఎందుకు ఆఫీస్ కు రాలేదు? రేపటి నుంచి రా అన్నారే. నిజమా? అయితే మళ్ళీ జాబ్ పట్టుకొట్టావే. హై ఫై. ఈ 2 వేళల్లో ఒకటి పట్టుకో. ఎందుకు? పట్టుకో చెప్తాను. అబ్బా సతాయించకుండా త్వరగా పట్టుకోవే. వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. ఏందేది? పండక్కని మా అన్నయ్య ఈ బట్టలు నీకు కొనిచ్చిండాడో. ఇప్పుడు ఇది ఆఫీస్కి వేసుకుపోతే పండక్కి ఏం వేసుకుంటావో? ఆఫీస్ కు అందరూ కొత్త బట్టలు వేసుకొస్తారమ్మా. వాళ్ళు డబ్బున్న వాళ్లే రోజు కొత్త బట్టలు వేసుకొస్తారు. నీకు మీరా మేడం తెలుసు కదా, తను ఎంత మంచి బట్టలు వేసుకుని వస్తుందో తెలుసా? ఎవరు? ఆ పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని టిక్కు టిక్కుమంటూ నడుస్తుంది ఆ టెక్కులడి అదే. అమ్మా ఆర్య సార్ ఆఫీస్ కి ఎలా వస్తారో తెలుసా? టిప్ టాప్ గా రెడీ అయ్యి వస్తారు. ఓ సుబ్బు విన్నావా? నేను ఇప్పుడే కదా ఇంట్లోకి వచ్చింది. నీ కూతురు ఎవరితో పోల్చుకుంటుందో తెలుసా? ఆర్యవర్ధన్ సార్తో. ఇష్టం అంటే 1,00,000 బిజినెస్ టెన్షన్స్ ఉన్నా సరే ఆయన ఎంతో సహనంగా ఓపిగ్గా ఉంటారు. ఆ శాంత స్వభావం అంటే ఇష్టం అని చెప్తున్నాను అంతే. సరే సరే బుజ్జమ్మ, ఆఫీస్కి లేటుగా వెళ్తే ఆర్య సార్ ఊరుకుంటారా ఏంటి? అయ్యో టైం అయిపోయింది నాన్న, వెళ్ళొస్తాను. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. సుబ్బు మన అనువేనా? తనేదో సంతోషంలో ఉంది, వదిలేపద్దు. అందరికీ గుడ్ మార్నింగ్. హే అను, వెల్కమ్ బ్యాక్.
యాంగర్ నాట్ గుడ్ మీరా మేడం. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ సార్. ఆఫీస్కి రమ్మని సార్ నీకు ఇన్విటేషన్ ఇచ్చారా? డ్రామాలు ఆడుతున్నావా? వాట్స్ యువర్ ప్లాన్? చూసారా మేడం, ఆర్యవర్ధన్ సార్ నన్ను రమ్మంటున్నారంట. రెట్టింపు వేగంతో వెనక్కి వస్తుంది. మీరు అనుని బబుల్ గమ్ అనుకున్నారు, కానీ బంతని తేలిపోయింది. అనులో ఉన్నది మీలో లేనిది ఏంటో తెలుసా? ఓర్పు. ఓర్పుగా ఉంటే ఎన్నో పనులు జరుగుతాయి మీరాజీ. తొందరపడితే ఏదీ జరగదు. ఓర్పు అనుకు ప్లస్, తొందరపాటు మీకు మైనస్. ఆర్య సార్ వల్లే అను ఈ ఆఫీస్లో ఉందని అందరూ మాట్లాడుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. నీ జాబ్ తిరిగి రావడానికి కారణం నువ్వే అని అందరూ మాట్లాడుకోవాలి. నీ క్యాలిబర్ మీద నాకు నమ్మకం ఉంది. నీకు ఈ జాబ్ అవసరమే కదా? చాలా అవసరం సార్. సో నీకిప్పుడు ఆ అవకాశం వచ్చింది. నువ్వేంటో నువ్వే ప్రూవ్ చేసుకోవాలి. జస్ట్ గ్రాబ్ ఇట్. అను, నీ డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ సార్. నీతో బంధమే రాసిందెవరో, నిన్నే నాకిలా చూపిందెవరో. వాట్ ద హెల్? ఆ ఇడియట్ ని మళ్ళీ ఆఫీస్లోకి ఎవరు రానిచ్చారు? మీకు తెలీదా సార్? ఆర్య సరే. సార్ 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 నీరజ్ సార్. యు నో వాట్ జెండే, ఓపికకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. మీరన్నారే అనుకి పేషెన్స్ ఎక్కువ అని. ఇప్పుడు ఆ పేషెన్స్ ఏం చేస్తుందో చూస్తాను.